నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. నిన్నటిదాకా ఒక సైన్యంలా అండగా నిలిచిన సామాజిక వర్గమే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు దూరంగా జరుగుతోందా అని. మనవాడేమో సీఎం అవుతాడు, మన గొంతుకేమో అసెంబ్లీలో వినిపిస్తాడు అని ఆశపడ్డ లక్షలాది మంది కాపు సోదరులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారా? అధికారం అయితే వచ్చింది. పదవులు కూడా చాలా బాగా వచ్చాయి. కానీ ఇక్కడ కాపుల ఆత్మ గౌరవం మాత్రం ఎక్కడో తాకట్టు పడిందా అనే మాట అయితే వినిపిస్తోంది. జనసేనాని వైఖరిపై క్షేత్రస్థాయిలో మండుతున్న ఆగ్రహ జ్వాలల వెనుక అసలు నిజాలేంటి? ఈరోజు మన టాప్ స్టోరీలో మనం చూద్దాం. ఒకసారి 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలన గుర్తు చేసుకుందాం. ఏ విషయం మీద? కాపుల మీదే. రాజకీయం అయితే పక్కన పెడదాం కాసేపు. కానీ వైఎస్ జగన్ హయాంలో అసలు కాపు సామాజిక వర్గానికి దక్కిన ప్రాధాన్యత ఏంటి అనేది చూద్దాం. నిజంగా ఆ టైంలో కాపు సామాజిక వర్గానికి దక్కిన ప్రాధాన్యత సామాన్యమైందైతే మాత్రం కాదు. కేబినెట్లో ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీలకమైన శాఖల వరకు అందరూ కూడా కాపు నేతలే, వాళ్లే చక్రం తిప్పారు. అలా కాపు నేస్తం ద్వారా వేల కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో కూడా చేరాయి. నాడు కాపు కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆ కాపు కార్పొరేషన్ ద్వారా జరిగిన లబ్ధిని, ఆ రోజుల్లో దక్కిన గౌరవాన్ని ఇప్పుడు గ్రామాల్లో కాపు సోదరులంతా కూడా మాట్లాడుకుంటున్నారట. అంటే చర్చించుకుంటున్నారు. అంటే ఆ నాటి జగన్ పాలనలో ఒక ఆత్మీయత అనేది ఉండేదని, కనీసం తమ గొంతుకొక విలువ ఉండేదని మెజార్టీ కాపు నేతలు ఇప్పుడు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. అప్పుడు అధికారంలో భాగస్వామ్యం ఉంది, ఇప్పుడు కేవలం పదవుల్లో నామమాత్రపు ఉనికి మాత్రమే ఉందా అన్నదే ఇక్కడ ఎదురవుతున్న అసలు ప్రశ్న. కానీ ఇప్పుడేంటి? సీన్ పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామి అయ్యారు. కూటమి ప్రభుత్వం, అది పెద్ద ప్రభుత్వం. డిప్యూటీ సీఎంగా కూడా అయ్యారు ఆయన. కానీ గెలిపించిన కాపుల వాటా ఎక్కడా అనేదే ఇక్కడ ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న. ఉభయ గోదావరి జిల్లాలు మొదలుకొని కృష్ణా, గుంటూరు వరకు ఎక్కడ చూసినా కూడా పాత నేతల, కాపు నేతల పెత్తనమే కనిపిస్తోంది. అంటే పాత నేతల పెత్తనం. కాపు నేతలు ఉన్నారా దాంట్లో అనేది మీరే ఇంకా ఆలోచించాలి. అంటే పాత నేతల పెత్తనం మాత్రమే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన పదవిని చూసుకుని మురిసిపోతున్నారే తప్పించి తనని నమ్ముకుని జెండాలు మోసిన యువతకు కానీ, క్షేత్రస్థాయి నేతలకి కానీ దక్కుతున్న ప్రాధాన్యతపై ఎక్కడా నోరు మెదపడం లేదుట. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ఆధిపత్యం పెరిగిపోతోంది. జనసేన కార్యకర్తలేమో డమ్మీలుగా మిగిలిపోతున్నారు అనే ఆవేదన కనిపిస్తోంది. ఇప్పుడు మేము గెలిపించాం కదా, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడే అన్నదే సగటు జన సైనికుడి ఆవేదన. సో అది అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల విషయానికి వద్దాం. సో ఆ పరిస్థితి విషయానికి వస్తే గనక మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు సింహభాగం పదవులేమో తెలుగుదేశం ఖాతాలోకి పెడుతున్నాయి. కనీసం జనసేన కోటాలో వచ్చే పదవులైనా తమకి దక్కుతాయని చాలామంది కాపు సైనికులు, కాపు నాయకులు ఆశపడ్డారు. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ షాక్ ఇచ్చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పోరాడిన వారు పక్కకి వెళ్ళిపోయారు. పక్కకి వెళ్లాల్సిన పరిస్థితి. పవన్ చుట్టూ ఉండే సన్నిహితులకి మాత్రమే పదవులు దక్కుతున్నాయిట. సో ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణలు ఇవి. ఇక క్షేత్రస్థాయిలో తమ వారిపై కేసులు పెడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తూ పవన్ మౌనముద్ర వహించటం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. జనసేన కార్యకర్తలకు అర్థం కావడం లేదు ఈ విషయమే. ఇది కేవలం పవన్ వ్యక్తిగత పదవి కోసమేనా, లేక సామాజిక వర్గ ప్రయోజనాలను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారా అని సొంత సామాజిక వర్గమే గర్జిస్తోంది, మల్లగుల్లాలు పడుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్ట కాపు సోదరులు. గత ఎన్నికల్లో పవన్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కాపులు ఇప్పుడు ఆయన చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబే సీఎం అని పవన్ అంటే ముందే కూసింది. అంటే ఏదో అంటారు చూసారా, ముందే కోడి కూసిందని చెప్పి, తెల్లారకు ముందే కోడి కూసిందని అంటుంటారు. సో అలాగే నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబే రావాలి,
చంద్రబాబు వెనకాలే మనం నడవాలి, కాపులంతా కూడా ఆయన వెనకాలే ఉండాలని డైరెక్ట్గా పవన్ కళ్యాణే ప్రకటించడం వారిని ప్రస్తుతం మరింత నిరాశకు గురి చేస్తోంది. అధికారం ఏమో మనది, అండా మనది, కానీ పెత్తనం వాళ్ళదా అని యువత ప్రశ్నిస్తున్నారు. అంటే కాపు యువత ప్రశ్నిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఆ సామాజిక న్యాయం ఇప్పుడు ఏమైందని వాళ్ళంతా నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాగే గనక టీడీపీ నీడలో ఉండిపోతే వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీకి ఇటు పవన్ కళ్యాణ్కు బుద్ధి కూడా చెప్పాలని మెజార్టీ కాపు నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏంటి? కేవలం గెలవడం మాత్రమే కాదు, గెలిపించిన వారిని కాపాడుకోవడం కూడా. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన మౌనాన్ని వీడి తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకపోతే గనక రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గం జనసేనకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరి పవన్ తన బంధాను మార్చుకుంటారా, లేక ఇలాగే కొనసాగుతారా? వేచి చూడాలి. ఇలాగే కొనసాగితే మళ్ళీ పరిస్థితులు ఏమవుతాయో నేను ప్రత్యేకంగా వివరించక్కర్లే. కాపు సోదరులంతా కూడా మొన్నటి వరకు ఒక రాజ్యాధికారం దక్కకపోయినా సరే వాళ్ళని కాపు సోదరులుగా గుర్తించినప్పుడు ఆ సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి వైపు మళ్ళీ అడుగులు వేసే అవకాశం ఉంటుంది. సైనికులంతా కూడా అటువైపు చూసే అవకాశం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిని నిజంగా పవన్ కళ్యాణ్ తీసుకొస్తారా, లేకపోతే తన వెనక నడిపించుకుంటూ ఆయన లీడ్ చేస్తూ అందరినీ ముందుకు వెళ్తారా అనేది చూడాలి. ఇప్పుడు సెకండ్ పొజిషన్, రేపు మళ్ళీ ఆ సెకండ్ పొజిషన్ వస్తుందా రాదా అనేది ఎవరు చెప్పలేరు. ఉగాది తర్వాత కొన్ని పరిణామాలు మారుతాయని మాట్లాడుతున్నారు చాలామంది. సో అవి ఎంతవరకు నిజమవుతాయనేది మనం తర్వాత చూద్దాం. కానీ కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. కానీ అలాంటి ఆ సామాజిక వర్గాన్ని అణగదొక్కేయాలనే ప్రయత్నమా, లేకపోతే వాళ్ళు పైకొస్తే మనకి ఇబ్బంది అవుతుందనే అనుమానమా? సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న కాపు సోదరుల విషయంలో ఒక అనుమానం అయితే, గట్టి అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వాళ్ళు ఏ రకమైన దారి తీసుకుంటారు, ఏ దారిలోకి వెళ్తారు వాళ్ళు, ఆ దారి కరెక్ట్గా ఆ సామాజిక వర్గానికి పనికొస్తుందా రాదా, వాళ్ళ అభివృద్ధికి పనికొస్తుందా రాదా అనేది తెలియాలి అని అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఉగాది తర్వాత రాజకీయ పరిణామాలు చాలా మారుతాయని చెప్పి ఇప్పటికే చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ అలాగే గనక కొనసాగితే రేపు ఆ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుంది? ఇది $1,000,000 ప్రశ్న. ఇది వాటి మన టాప్ స్టోరీ.